ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని సిట్ మరోసారి విచారించనుంది. ఇప్పటికే ఏప్రిల్ 18న ఒకసారి విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. అయితే స్కామ్ లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని, మద్యం పాలసీపై తన సమక్షంలోనే 3 సార్లు సిట్టింగ్లు జరిగాయని ఆయన చేసిన వ్యాఖ్యలే సిట్ దర్యాప్తుకు ఊతమిచ్చాయి. అంతే స్పీడ్ లో అరెస్టులు కూడా జరిగాయి. మరోసారి సిట్ నుంచి పిలుపు రావడంతో ఇంటరోగేషన్ లో ఇంకెలాంటి షాకింగ్ విషయాలు చెబుతారో అనే ఉత్కంఠ అయితే నెలకొంది. 2019లో మద్యం పాలసీని మార్చినప్పటి నుంచి 2024 ఎన్నికల్లో ముడుపుల్ని ఖర్చు పెట్టే వరకు ఏం జరిగింది, స్కామ్ A to Z వివరాలన్నీ పొందుపరుస్తూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నట్టు సమాచారం. ఈ ఛార్జ్షీట్ ద్వారానే మిగతా నిందితుల పాస్పోర్ట్లని సీజ్ చేసేందుకు కోర్టు అనుమతి తీసుకుని విదేశాలకు పరారు కాకుండా చర్యలు తీసుకోవచ్చని సిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. రెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది. 2017-18లో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. నేను అబద్ధం చెప్పదలుచుకోలే. మొట్టమొదటిగా అతనికి NRI విభాగం అప్పగించా. ఆ తర్వాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పా. ఆ తర్వాత ఈ ప్రశాంత్ కిషోర్ గారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన మనకు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకు ప్రోటోకాల్ అంతా చూసుకోమని చెప్పడం జరిగింది. ఈ రకంగా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే, ఎంకరేజ్ చేసింది నేనే. ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది. ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదిలా ఉంటే సిట్ విచారణకు హాజరు కానున్న వేళ ఎక్స్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ అయితే చేశారు. భగవద్గీత శ్లోకాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు. రెండవసారి విచారణకు హాజరు కానున్న సమయంలో ఎక్స్లో చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మీరు ఒకసారి యూటీవీ స్క్రీన్ మీద కూడా చూస్తారు ఆ ట్వీట్ని. అయితే గతంలో విజయసాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో. అయితే మరోసారి సిట్ విచారణకు విజయసాయిరెడ్డిని పిలవడం జరిగింది. అయితే విచారణకు హాజరు కానున్న వేళ ఆయన ఎక్స్లో ఒక ట్వీట్ని పోస్ట్ చేశారు. ఇందాక మీరు యూటీవీ స్క్రీన్ మీద కూడా చూశారు. అయితే గతంలో ఆయన ఫస్ట్ టైం విచారణకు హాజరైనప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలైతే ఆయన చెప్పడం జరిగింది. అయితే సెకండ్ టైం ఇప్పుడు సిట్ మళ్ళీ దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఆయన ఎలాంటి ఆసక్తికర విషయాలు చెప్తారు ఏంటనేది ఇప్పుడు ఉత్కంఠకరంగా మారింది.